హాయ్ హలో రైస్ వాళ్ళకు నమస్కారం. నేను మీ మునియానాయక్. మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే మన సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ రోజు భాగంగా 16వ తారీఖు జనవరి 2026 రోజున ఇక్కడైతే రైతుని కలవడానికి వచ్చినాము. పల్నాడు ఏరియా. ఇక్కడ చూసినట్లయితే బిఎస్ఎఫ్ వారి ఆర్మూర్ రకాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇది ఏ విధంగా మెయింటైన్ చేయడం జరిగింది, ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి పండుకాయ అమ్ముకోవచ్చు, ప్లస్ అదేవిధంగా పచ్చికాయ అమ్ముకోవచ్చు. రెండు విధాలుగా దీనికైతే మెయింటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రైతుని పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? రాయ లక్ష్మారెడ్డి అండి. రాయ లక్ష్మారెడ్డి. మీ గ్రామం? మిఠగుడిపాడు గ్రామం. మిఠగుడిపాడు గ్రామం. మండలం? రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా. రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా. ఓకే అండి. ఇది మొత్తం విస్తీర్ణం ఎంత వేశారు మీరు? ఎకరం 50 సెంట్లు. ఎకరం 50 సెంట్లు. ఓకే, ఎకరం 50 సెంట్లు వేశారు కదా. మరి కాయ పండనే లేదు, ఇప్పుడు పచ్చికాయ కోపిస్తున్నది ఏంది? పండుగకి వచ్చేసి 12,000 13,000 మార్కెట్ ఉందండి. మార్కెట్. పచ్చికాయ వచ్చేసి 32 33 కిలో వచ్చేసి. ఓకే. ఇదైతే రైతుకి కొద్దిగా ఎక్కువ ఆదాయం వచ్చిందని ఓకే చెప్పేసి ఇట్లా పచ్చికాయ తెంపడం జరుగుతుంది. ఓకే. ఎకరానికి ఒక 60 క్వింటాల దాకా వస్తున్నాయి. ఓకే. బిఎస్ఎఫ్ 6-3 రకం. ఓకే. పండుగకి కానీ పచ్చికాయ కానీ రెండింటికి అనుకూలమైన రకం. రెండింటికి అనుకూలమైన రకం. అది చెప్పాల్సింది మెయిన్. ఎందుకంటే రైతుకి ఏ విధంగా అంటే ఆ విధంగా అమ్ముకోనికి, మార్కెట్ చేసుకోనికి అవకాశం ఉంది. అంటే ఇది ఆర్మూర్ రకం బిఎస్ఎఫ్ వాళ్ళది అని అనొచ్చు. ఇప్పుడు రేటు ఉంటే పండుకాయ అమ్ముకోవచ్చు మంచిగా ఎండబెట్టి. 15,000 పైన కనుక కళ్ళాల మిర్చి అమ్మితే ఓకే ఎండుకాయ నయం అండి. ఎండుకాయ నయం. 12,000 13,000 మిర్చి కళ్ళాల మినుకుంటే పచ్చికాయ నయం. పచ్చికాయ నయం. కళ్ళాల మీద 15,000 నుంచి పైబడి అమ్ముకోవాలా. 15, 18, 20 ఆ రేట్ల అమ్ముకుంటే మాత్రం మీకు పండుకాయ అమ్మేస్తారు. అది బెస్ట్. ఒకవేళ రేటు కనుక తక్కువ ఉంటే మాత్రం పచ్చికాయ అమ్ముకోవడం బెస్ట్ అంటారు. ఆ పచ్చికాయల కూడా ఏ రేటు పోతుంది ఇప్పుడు? పచ్చికాయ 33 రూపాయలు ఇది ఈ రోజు. ఒకవేళ 33 రూపాయలు కనుక తక్కువ పడితే ఏం చేస్తాం? 25 రూపాయలు అట్టయితే పండు పెట్టుకోవడం, ఎండుమిర్చి కోసుకోవడం. ఈ రెండు విధాలుగా ఈ పంట అయితే అనుకూలం. పచ్చికాయ రేటు ఉంటే పచ్చికాయ కోసుకోవచ్చు. ఓకే. పండుగ రేటు ఉంటే పచ్చికాయ ఆపి పండుగ కోసుకోవచ్చు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. రైతుకి మేలు జరుగుతుంది. ఎలా ఉంది మీ ఊర్లో పంటల పరిస్థితి ఎలా ఉంది? యావరేజ్ పర్లేదండి, బాగానే ఉండిందండి ఈ సంవత్సరం బాగుంది. మీ మండలం కదా, మీ రెంటచింతల మండలం. ఈ రెంటచింతల మండలానికి విస్తీర్ణం బాగా పడ్డదా, తగ్గిందా, పెరిగిందా? విస్తీర్ణం పోయిన సంవత్సరం కాదు చూసుకుంటే ఈ సంవత్సరం 25% తగ్గింది. ఒక 20%, 25% తగ్గింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. ఓకే. తగ్గేసి. ఎలా ఉంది పంటల పరిస్థితి? ఎలా ఉంది? పంటలు పర్లేదండి, ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. తేజాలు పడ్డాయి మీకు? మాకు తేజాలు తక్కువ అండి. తేజాలు తక్కువ. ఆర్మూరు, టాప్ గన్, ఓకే, బుల్లెట్, షార్ప్ వన్. తేజాలు కూడా పడినాయి, తక్కువ పడ్డాయి. ఇవైతే బాగా పడ్డాయి. ఓకే. ఈ విధంగా అయితే నీకైతే పంట అయితే సూపర్ అంటావు. సూపర్ అండి, బాగా వచ్చింది. ఈ సంవత్సరం ఎక్సలెంట్ గా వచ్చింది. గత సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు? గత సంవత్సరం 5 ఎకరాలు వేసానండి. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టారు? సంవత్సరం 3.5 వేసాను. ఎందుకని తక్కువ పెట్టారు? పోయిన సంవత్సరం రేట్లు లేక దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి తగ్గించారు. తగ్గించినా కూడా మీకు పంట పరిస్థితి వచ్చేసి నీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకా దిగుబడిలో తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? దిగుబడి లేదండి, తక్కువేం లేదు. దిగుబడి సూపర్ బాగుందంటావు. ఓకే అండి. విస్తీర్ణం తగ్గినా కూడా నీకు దిగుబడి ఏం తగ్గలేదు. ఓకే, బాగుంది. ఓకే, నీ ఒపీనియన్ ప్రకారంగా మీ ఊర్లో చూసినట్లయితే దిగుబడి ప్రకారంగా అయితే బాగుందంటావు. ఓకే అండి. ఇప్పుడైతే రెడ్డి గారు కదా, లక్ష్మారెడ్డి గారిని అయితే మనం అడిగి తెలుసుకున్నాము. పంట అయితే సూపర్. మాకైతే ఇది బిఎస్ఎఫ్ వారి ఆర్మూర్ రకం వచ్చేసి రెండు విధాలుగా మనం దీన్ని పండించుకోవచ్చు. ఎండుకాయ ధర ఉంటే ఎండుకాయ అమ్ముకోవచ్చు, ధర లేని ఎడల పచ్చికాయ అమ్ముకోవచ్చు. ఆ ధర పచ్చికాయ కనుక తక్కువ ఉంటే మాత్రం అది 25 రూపాయలు, 26 రూపాయలు ఉంటే పండుకాయ అమ్ముకోవడమే న్యాయం. అది ఇప్పుడు ధర అయితే పచ్చికాయకు ఉంది కాబట్టి నేను పచ్చికాయ అయితే అమ్ముకుంటున్నా. ఎకరానికి 60 క్వింటాల దిగుబడి అయితే నాకైతే పచ్చికాయ అయితే 2 సార్లు కొయ్యగా 60 క్వింటాలు అయితే రావడం జరిగిందని ఆయన మాటలో తెలుసుకున్నాం. అదే కనుక నీకు పచ్చికాయ ధర లేకపోతే పండుకాయ అమ్మాలనుకుంటే పండుకాయ వచ్చేసి నాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి అయితే అంతేనా? 25 క్వింటాల దిగుబడి అయితే కంపల్సరీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదండి, ఈ విధంగా అయితే బిఎస్ఎఫ్ కంపెనీ ఆర్మూర్ రకాలు అయితే చేసుకోవచ్చు. అదే విధంగా చూసినట్లయితే మా మండలంలో వచ్చేసి నాకు తెలిసినంత వరకు విస్తీర్ణం తగ్గింది. ఒక 20 నుంచి 25% విస్తీర్ణం తగ్గినా కూడా దిగుబడి అయితే మాత్రం 100% 25 నుంచి 30 క్వింటాలు, 20 క్వింటాలు ఆ విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఆ రైతు మాటలో తెలుసుకున్నాం. ఓకే అండి. నా ఛానల్ మొదటి చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.